ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమ కలిగి ఉన్నారు. అందువల్లనే రకరకాల స్థలములు, రకరకాల దేశాల్లో నుండి మీతో మాట్లాడుచున్నారు. ఈ స్థలం ఎలా ఉన్నది? చూచుటకు అందంగా ఉన్నదా? కొండల ప్రదేశము, ఇంకొక ప్రక్క సముద్రము, చాలా సౌందర్యంగా ఉంది కదా. ఇది వచ్చి గల్ఫ్ దేశములలో ఉన్న, ఒమాన్ దేశములో ఉన్న మస్కట్ అన్న ప్రదేశములో ఉన్న ఒక ప్రాంతము. ఇది చూచుటకు చాలా అందంగా ఉన్నది. ప్రపంచంలో ఒక్కొక్క ప్రాంతము ఒక్కో విధమైన సౌందర్యమైనవి. ఎందుకంటే దాన్ని కలుగజేసిన దేవుడు మనోహరుడు, ఆశ్చర్యమైనవాడు, శక్తిమంతుడు. కనుక ఆయనను గూర్చి మనము ధ్యానించుచున్నాము. ఆయనే ఈ కార్యక్రమం ద్వారా మనతో మాట్లాడుచున్నారు, మీతో కూడా మాట్లాడుచున్నారు. సరే, ఈరోజు దేవుడు నాకు ఏ మాటను ఉంచి ఉన్నారు అని ఆసక్తితో ఉన్నారు కదా. ఇర్మియా ప్రవక్త గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనము. దేవుడు చెబుతున్నారు, మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చుదును. నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను గురించి నేను చెప్పిన శుభవార్తలు నెరవేర్చెదను అని దేవుడు చెబుతున్నారు. దేవుడు అందరికీ వాగ్దానములు ఇచ్చుచున్నారు కదా. మనకు కూడా ఒక నూతన సంవత్సరం పుట్టిన వెంటనే ఒక వాగ్దానం, ఒక నూతన మాసంలోకి ప్రవేశించేటప్పుడు వాగ్దానము. దేవుడు మనకు అనేక సందర్భాలలో శుభవార్తలు వాగ్దానముగా ఇచ్చుచున్నారు. నేను నిన్ను ఆశీర్వదించెదను, నిన్ను గొప్ప చేయుదును, నీ కొరతల్ని సంపూర్తి చేయుదును, నీకు సమాధానము పూర్ణముగా ఉండును. ఇలా అనేక వాక్కులను, మంచి మాటలను, వాగ్దానములు ఇచ్చుచున్నారు. కొన్నిసార్లు దేవుడు చెప్పారు, వెంటనే జరగలేదు. ప్రభు వాగ్దానం ఇచ్చారు, ఏమీ జరగలేదు అని అనిపించును. మీ జీవితంలో అలా అనిపించిందా? అవును, దేవుడు చెబుతూనే ఉన్నారు, ఏమీ జరిగినట్టు తెలియట్లేదు అని అనుకుంటున్నారా? దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను గూర్చి చెప్పిన శుభవార్తలు నెరవేర్చెదను అని దేవుడు చెబుతున్నారు. ఈ వాగ్దానము మనదని విశ్వసించాలి. ఆ వాగ్దానము, ఆ మంచి మాట నెరవేరుటకు ఒక కాలమును దేవుడు ఉంచి ఉన్నారు. అబ్రహాముకు ఒక వాగ్దానము చేశారు, నీ సంతతిని నేను గొప్ప చేయుదును అని. అయితే దానికి ఆయన 25 సంవత్సరాలు కనిపెట్టుకుని దాన్ని పొందుకున్నారు. అయితే వాగ్దానము, మంచి మాట నెరవేరినది. ఈసాకుకి వాగ్దానము చేశారు, నీ తండ్రి దేవుడను నేను నిన్ను ఆశీర్వదింపజేసి వర్ధిల్లజేయుదును అని. అతడికి 20 సంవత్సరములుగా పిల్లలు లేరు. అప్పుడు అతను వాగ్దానములను చెప్పి అతడు ప్రార్థించి కనిపెట్టుకుని ఉన్నారు. దాని తర్వాత దేవుడు ఆ వాక్కును ఆయన నెరవేర్చి ఆశీర్వదించారు. నా జీవితంలో కూడా దేవుడు సేవకు పిలిచినప్పుడు శుభవార్తలను వాగ్దానముగా ఇచ్చారు. దేవుడు వాక్కునిచ్చినను కొన్ని వాగ్దానములు నెరవేరుటకు నేను 25 ఏళ్లు కనిపెట్టుకుని ఉండవలసి వచ్చెను. కొన్ని వాగ్దానములు 2 సంవత్సరములలో, 5 సంవత్సరములలో నెరవేరినవి. కొన్ని వాగ్దానములు నెరవేరుటకు సుదీర్ఘకాలము పట్టును. ఆ విధముగా అయితే దేవునికి తెలుసు ఏ సమయమున ఏ శుభవార్త నెరవేర్చవలను అని. మీకు శుభవార్తలను వాగ్దానముగా ఇచ్చి ఉన్నారు, నేను నెరవేర్చెదను అని దేవుడు మిమ్మల్ని బలపరచుచున్నారు. సోలిపోయినారా? ప్రభు చెప్పిన వాగ్దానము నెరవేరలేదు. నా కుటుంబమును గురించి దేవుడు చెప్పారు, నా పిల్లల గురించి చెప్పారు, బిజినెస్ గురించి చెప్పారు, నా భవిష్యత్ కాలమును గురించి మాట్లాడినారు, ఏమీ జరగలేదని సోలిపోయారా? దేవుడు చెబుతున్నారు, నెరవేర్చెదను. నా కుమారుడా, నీ గురించి నేను చెప్పిన నా మంచి మాట నేను నెరవేర్చెదను. నా కుమార్తె, నిన్ను గూర్చి చెప్పిన మంచి మాటను నేను నెరవేర్చెదనని ప్రభువు చెబుతున్నారు. ఒకసారి డిసెంబర్ మాసము చివరి వారము, అప్పుడు ఒక సహోదరి వచ్చి నాతో మాట్లాడేటప్పుడు, అంకుల్, దేవుడు ఈ సంవత్సరంలో నాకు ఈ వాక్కుని ఇచ్చారు, నెరవేరలేదు అని చెప్పారు. నేను దేవుడు అబద్ధం చెప్పరు, నెరవేర్చెదరు అని చెప్పాను. అప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానము సహజముగా చెప్పారా, ఈ సంవత్సరంలో నెరవేర్చెదనని చెప్పారా? నేను ప్రార్థించినప్పుడు ఈ సంవత్సరంలో నాకేమి చేసెదరు అని అడిగినప్పుడు, ఈ సంవత్సరంలో ఈ మేలు నీకు జరుగునని వాక్కునిచ్చారు. నా ఉద్యోగ విషయమై ఈ సంవత్సరం ముగించే లోపల నీకు అద్భుతము చేయుదునని నాకు చెప్పారు. ఇప్పుడు ముగిసిపోతున్నది, అన్నీ ముగిసినవి. డిసెంబర్ ముగిసిపోతున్నది, ఇక 3 రోజులే ఉన్నవి. ఈ సంవత్సరం అయిపోతుంది, ఇంకా ఏమీ నెరవేరలేదు అని చెప్పింది. మళ్ళీ అడిగాను, నేను నీకు ఉద్యోగము ఇచ్చి ఆశీర్వదించుదునని చెప్పారా, లేక ఈ సంవత్సరం లోపల చేసేదనని వాక్కునిచ్చారా? ఈ సంవత్సరం లోపల
అయితే మారడు. ఆయన చెబితే చెప్పినట్లు శుభవార్త నెరవేర్చును. నెరవేరలేదే. ఎవరు చెప్పింది? ఇంకా 3 రోజులు ఉన్నవి కదా, ఈ సంవత్సరం ముగియుటకు ఇంకా 3 దినములు ఉన్నవి కదా, ఒక్క రోజు లోపల ఆయన చెయ్యగలరు. అలా చూసినారు, ఇలా చెబుతున్నారు. అవును, మీరింకా ఓపికతో విశ్వసించుడి అని చెప్పిన వెంటనే సరే నేను విశ్వసించెదను అని దేవుడు చెప్పిన మాట నెరవేర్చునని ప్రార్థించి పంపాను. 3 రోజుల లోపల ఉద్యోగంకైన అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ప్రభు చెప్పినట్లుగా చేశారు. దేవుడు అబద్ధమాడరు. ఆయన వాక్కు నెరవేరును. అయితే సరిగ్గా ఆ వాగ్దానమును గ్రహించాలి. దేవుడు ఏ కార్యమును గురించి చెప్పారు, ఏ కాలమును గురించి చెప్పారు, దాన్ని గ్రహించాలి. ఆ వాగ్దానమును విశ్వసించి దాన్ని ఉంచి ప్రార్థించాలి. మీరు ప్రార్థించేటప్పుడు నెరవేరును. ఈరోజు దేవుడు వాక్కును చెప్పారు కదా, ముందుగానే వాక్కును ఇచ్చారు కదా, దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. దేవా, నన్ను గురించి మీరు చెప్పిన మంచి మాటలు నెరవేర్చెదరు. నేను విశ్వసించెదను. ఈ దినమే ఆ కార్యములో ఒక అద్భుతమును ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.